కాదు, ఇప్పుడు మీరు సెట్స్లో కూడా ఆ అటైర్ అంతా వేసుకుని రెడీ అయ్యాక ఇప్పుడు ఈ లైలైట్ వస్తుంది అని మిమ్మల్ని ఈ ఫీమేల్ సంబోధిస్తూ చెప్పే విధానంలో కూడా తేడా మారిపోద్ది కదా, అది ఎలా అనిపించింది అసలు ఓవరాల్గా? సీన్లు కొన్ని యాక్టర్లు అది ఇది బాగుంది. సాంగ్ వచ్చిందండి, సాంగ్ రాగానే మొత్తం చాలా మంది 300-400 మంది వచ్చేసరికి అంతమంది ముందు కంఫర్ట్ అవ్వడం అనేది టైం పడుతుంది. అంతమంది ముందు కంఫర్ట్ అవ్వడం వదిలేస్తే నేను అక్కడ కూర్చున్నా ఫోన్ వాడుకుంటూ చైర్లో. ఇద్దరు ఫీమేల్ డాన్సర్లు వచ్చి నేను లేననుకోని ఆడ గుద్దుకొని వెళ్ళిపోయి ఆడ కూర్చొని మాట్లాడేసుకొని తర్వాత చూసా అని చెప్పి వెళ్ళిపోతారు. బేసిక్గా నేను ఒకటి ఉన్నా అక్కడ. అండ్ ఒకరోజు ఫైట్ సీన్ జరుగుతుంటే కూడా బేసిక్గా నేనుంటే సెట్ మీద వర్క్ నడుస్తుంటుంది. అండ్ ఏదో చిన్న మర్యాదతో ఎక్కువ అరుచుకోరు, పని జరుగుతుంటుంది కదా. ఫైట్ సీన్ రోజు ఒకరోజు నేనున్నా అన్నది మర్చిపోయారు వాళ్ళు. అంటే విశ్వక్ లేడు కదా ఇక్కడ అన్నట్టే ఉండే సెట్లో. కనగానే ఒకసారి అందరికీ ఉన్నాడు, విశ్వక్ ఉన్నాడు అని గుర్తొచ్చింది. కొంచెం మర్చిపోయారు మెల్లమెల్ల. ఇక్కడ ఎవడైతే ఏం నడుస్తుందో గోల అవుతుండే అంతా. ఐ థింక్ ఇది హిలేరియస్ పార్ట్ ఆఫ్, అంటే వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ గా ఉండిపోతుంది అనుకుంటా మొత్తం ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్. మెయిన్ నేను ప్రిపేర్ అయినా కానీ రియాలిటీ వీళ్ళకి రాలేదు. వీళ్ళు కత్తులు కట్టరాలు పట్టుకొని ఇంటికి వచ్చినప్పుడు కోసేయడానికి ఐబ్రోస్ ఇవన్నీ అప్పుడు చూసి ఓహో ఇప్పుడు మనల్ని మార్చేయబోతున్నారు అనమాట అని అప్పుడు స్టార్ట్ అయింది నాకు థింకింగ్. అంటే ఉంటుంది కదా, ఓహో ఇంత పెద్ద పని పెట్టుకున్నావు నువ్వు, ఓకే రెడీ అని చెప్పి బయట కూర్చోగానే వచ్చిర్రు, ఇట్లా వచ్చి అన్నీ తీసేసారు. అద్దంలో చూసుకోగానే ఇంకొకటి అర్థమైంది. నేనేంటి సరదా షూటింగ్ చేసుకోవచ్చు, బయట తిరిగేయచ్చు, అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు అనుకున్నాను. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే అద్దంలో చూసుకున్నాక నువ్వు షూటింగ్ అయినాక పారిపోయి ఇంట్లో దాక్కోవాలి. ఈ నెలన్నర నువ్వు బయట ముఖం చూపించుకోలేవు, సెపరేట్ లాక్డౌన్ జరిగింది, ఏం చేయలేవు అన్నది నాకు అప్పుడు అర్థమయ్యి ఒక 24 hours పట్టింది. ఓహో ఇప్పటి నుండి నేను బయట తిరగలేను, ఎక్కడికి వెళ్ళలేను, ఎవరిని కలవలేను, చూపించుకోలేము కూడా కదా ఫేస్. ఇంట్లో ఎలా పరిస్థితి ఇప్పుడు? అమ్మ అక్క వాళ్ళు ఓకే అండి, ఇంట్లో ఏం చేస్తారు పాయలం కొడతారా నన్ను, ఇంట్లోకి వెళ్ళి ఏదో ఇంట్లో వెళ్ళిపోంటారా? అట్లా కాదు, మరి చూసినప్పుడు సడన్ గా ఒక షాక్, ఒక సర్ప్రైజ్ అవి ఉంటాయి కదా. వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంతా దొరికింది వాళ్ళకి. వాళ్ళకి ఏముంది, వాళ్ళు సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేసారు చూసుకుంటా. భలే ఉన్నారా అనుకుంటా. ఇది ఒకటి ఉండే. సో ఆ 1.5 month అది షూటింగ్ ఈరోజు అయిపోయింది. నెక్స్ట్ డే నుండి ఏంది, నెక్స్ట్ డే వచ్చేది కదా అంతా హెయిర్. నెక్స్ట్ డే ఏది రాదు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్కి యూరోప్ వెళ్ళిపోయినా. మొత్తం అన్ని పెరిగిన తర్వాత వాపస్ వద్దామని. ఇక్కడ ఉంటే ఇంట్లోనే ఉండాలి, దాని బదులు సోలో ట్రావెల్కి వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు.